హాయ్ హలో అందరికీ నమస్తే. రాజ్యాంగబద్ధ పదవి కాదని తెలిసినా కూడా డిప్యూటీ సీఎం పదవి నారా లోకేష్కి ఇవ్వాలి అనే ఒక డిమాండ్ తెరపైకి రాగానే ఇటుపక్క జనసేన పార్టీ నాయకులు ఒక రేంజ్లో రెచ్చిపోతూ ఉన్నారు. వాళ్ళు రెచ్చిపోవడంతో టీడీపీ పార్టీ నాయకులు కూడా అదే స్థాయిలో రెచ్చిపోతూ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు మన నోటితో చెప్పలేని విధంగా బూతులు తిట్టుకోవడం, అంటే ఈ శుద్ధపూసలు చెప్పే సూక్తులు మీకు కొన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇందులో ఒక కామన్ పాయింట్ ఏంటంటే వీళ్ళు జనసేన టీడీపీ జనసేనని తిట్టిన తర్వాత అనాశం అన్న తర్వాత చివరికి జగన్మోహన్ రెడ్డి పేరును వాడుతూ ఉన్నారు. ఎందుకు వాడుతున్నారు ఏందనేది మీకు వీడియోలు చెప్తాను నేను. వాస్తవానికి నారా లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి అనే మాట కన్నా ముందే ఈ వీళ్ళ మీడియాలో కొత్త పలుకుల్లో పవన్ కళ్యాణ్ హద్దుల గురించి రాయడం జరిగింది. ఆ హద్దుల గురించి రాయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా ఉన్నారు. ఆ క్రమంలోనే తిరుపతిలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళడం, ఆ వెళ్ళిన తర్వాతనే అక్కడి నుంచి మొదలైంది పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం అనేటువంటిది. సో అప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క హద్దులు గుర్తు చేశారు కదా. సో వాటికి సంబంధించి జనసేన పార్టీ నాయకులు అక్కడి నుంచి మొదలు పెట్టారనమాట టీడీపీ పార్టీని అటాక్ చేయడం. ఆ అటాక్ సంబంధించి వాళ్ళు పెట్టినటువంటి పోస్ట్ గురించి మీకు చెప్తాను. ఇది నా సొంతంగా చెప్తున్నది కాదు, ఈ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో సోషల్ మీడియాగా వస్తున్నది. ఎందుకంటే మళ్ళీ నేనే అన్నా అని చెప్పి కొంతమంది అంటారు, సగం వీడియోలు చూసి మాట్లాడతారు కదా, మళ్ళీ వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. జనాలకు కూడా తెలియాలి కాబట్టి. కిరోసిన్ కిట్టుగా నేను అంత దూరం పోలేను. కిరోసిన్ కిట్టుగా కిరోసిన్ పోస్తే లడ్డూలు అమ్ముకునే బీఆర్గా అగ్గిపుల్ల గీసి మరి ఒత్తి వెలిగించాడు. చివరికి మొత్తానికి బాబు కొంపకి అండ్ కుంపటి నిప్పు పెట్టారు. అంటే అక్కడ అదే బీఆర్ నాయుడు చైర్మన్గా ఉన్న క్రమంలో అక్కడ ఘటన జరగడం, అదేవిధంగా దానికి సంబంధించి కొత్త పలుకుల్లో రాయడం, ఇక్కడే కదా కుంపటి రాసుకుంది అనే అంశాన్ని వీళ్ళు ప్రస్తావించారు. మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం పదవి అనేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాదు, దానికి ప్రత్యేకమైనటువంటి అధికారులు ఏమీ ఉండవని చెప్పి మరి ఆ కొత్త పలుకులేని చెప్పారు కదా. మరి అలాంటప్పుడు ఈ డిప్యూటీ సీఎం పదవికి వచ్చినటువంటి గొడవ ఎందుకు? నారా లోకేష్కి ఆ పదవి ఎందుకు? అవసరం లేదు కదా, దానికోసం ఎందుకు రచ్చ చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏమంటారంటే వీళ్ళు ఒక వ్యక్తికి ఒక ఇమేజ్ రావాలంటే, ప్రజలకు సేవ చేయాలంటే సీఎం గానో డీసీఎం గానో డిప్యూటీ సీఎం పదవియో లేకపోతే పీఎంఓ లేకపోతే ఇంకో మంత్రి పదవో ఇది కాదు కావాల్సింది. ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు రాబోయే రోజుల్లో ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారు. సీఎంలు డీసీఎంలు అదేవిధంగా మిగతా పోస్టులు కూడా వస్తాయి. అంతే తప్ప ఇక్కడ పిల్లిని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇస్తే పులి కాదు. నారా లోకేష్ని డిప్యూటీ సీఎం పదవి ఇస్తే పులి కాదు. రెండు మంత్రి శాఖలు ఇచ్చినా కూడా రానటువంటి ఇమేజ్ ఒక డీసీఎం పదవితో ఒక డిప్యూటీ సీఎం పదవితో వస్తుందా? రాదు. అంటే పిల్లి పులి కాలేదనేటువంటి విషయాన్ని టీడీపీ శ్రేణులు గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు అని చెప్తా ఉన్నారు వీళ్ళు. బంగారు బాతు గుడ్డు పెడుతుంది, బంగారు గుడ్డు అంటారు కదా, ఆ గుడ్డు యొక్క ప్రతిఫలాన్ని అనుభవించాలి. అంతేగాని ఆ బంగారు బాతుని ఒకటే రోజు కోసేయకూడదు, అత్యాశకు పోవద్దు. కాబట్టి పవన్ కళ్యాణ్ బంగారం లాంటోడు. ఆ బంగారాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మీరు అత్యాశకు పోయి మీరు ఇప్పుడు డిప్యూటీ సీఎం కావాలి అది కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఇమేజ్ని తగ్గించాలని ప్రయత్నం చేస్తే నష్టపోయేది మీరే, అత్యాశకు పోతే అని చెప్పి దాని ఉద్దేశం. కాబట్టి టీడీపీ శ్రేణులు ఇది ఆలోచించాలని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా సోమిరెడ్డి ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పెట్టినటువంటి పోస్టు ఏదైతే పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు కదా, నారా లోకేష్ ఎందుకు డిప్యూటీ సీఎం పదవి చేయకూడదనే దానికి సంబంధించి నేను మద్దతు ఇస్తున్నాను ఆయన ప్రతిపాదనకు సంబంధించి, పార్టీలో ఉన్నటువంటి చాలామంది మద్దతు ఇస్తున్నారు ప్రతిపాదనకు సంబంధించి అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. కామెంట్ బాగానే చేశారు, కానీ మద్దతుకు సంబంధించి మరి ఆయన డిప్యూటీ సీఎంను చేస్తూ పవన్ కళ్యాణ్ కూడా సీఎం చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకురండి, అప్పుడు బాగుంటుంది కదా అని చెప్పి ఆయనకు సంబంధించి కూడా సెటైరికల్గా ఒక కామెంట్ కూడా పెడతాం, సెటైరికల్గా ఒక పోస్ట్ కూడా పెట్టారు వీళ్ళు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ స్వపక్షంలో ఉంటే ప్రజలకు మంచి చేసుకుంటూ దాని గురించే మాట్లాడతాడు. అదే విపక్షంలో కనుక వెళ్తే, టీడీపీ గూన్స్ వింటున్నారా, విపక్షంలో కనుక వెళితే ఇక మీరు తట్టుకోవడం కష్టం అని కూడా ఒక కామెంట్. టీడీపీ పార్టీ శ్రేణులు ఉద్దేశించి ఒరే శుద్ధపూసల్లారా, మీ టీడీపీ పార్టీకి అంత పవరే ఉంటే 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్తా ఉన్నారు కదా, బలమైనటువంటి పార్టీ అంటున్నారు కదా, మా పవన్ కళ్యాణ్ వస్తే తప్ప మీకు గతి లేదు, మేము పొత్తు పెట్టుకుంటే తప్ప మీరు గెలవలేనటువంటి పరిస్థితి. సో ఇలాంటి మీరు ఈరోజు మేము సింగిల్గా గెలిచామని చెప్పి ఎట్లా మాట్లాడుతున్నారు? నారా లోకేష్ పాదయాత్ర చేయడం వల్లే పార్టీ గెలిచిందని ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు? పొత్తు పెట్టుకున్నాం కాబట్టి గెలిచామనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మొన్న వచ్చినటువంటి ఏదైతే ఓటింగ్ శాతాన్ని ఒకసారి మీరు పరిశీలించండి. ఆ ఓటింగ్ శాతం విడివిడిగా చూడండి. విడివిడిగా చూస్తే ఖచ్చితంగా గెలిచేది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. మనలో పసలైనప్పుడు ఏ పదవులు ఇచ్చినా ఏం లాభం? అంటే
నారా లోకేష్ని ఉద్దేశించి పసలేనప్పుడు ఏ పదవి ఇస్తే ఏం లాభం, ఏది ఇచ్చినా కూడా తీయగా ఉంది అనడం తప్ప, డైలాగ్ తప్ప ఏమొస్తుందంటే నారా లోకేష్ తీయగా ఉందని చెప్పాడు కదా, ఆ డైలాగ్ను ఉద్దేశించి కూడా పెట్టారు వీళ్ళు. సో ఇవన్నీ భరిస్తున్నాము ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదనే మీరు ఎన్ని చెప్పినా కూడా మేము భరిస్తూ వస్తున్నాము, పవన్ కళ్యాణ్ గారి మాట జవదాటకుండా ఉన్నాము, భరిస్తున్నాం కాబట్టి పల్లకిలు మోస్తున్నాం కాబట్టి మేము భరిస్తున్నాం కాబట్టి తక్కువ అంచనా వేయొద్దు, అవసరం ఉన్నంత వరకే పల్లకి మోస్తాం, ఆ తర్వాత యుద్ధం చేయడానికనే సిద్ధమే అని పచ్చకు అనే వర్డ్ వాడారు వాళ్ళు. మనం అనకూడదు, మనం అంటే మనోభావాలు దెబ్బతింటాయి, వాళ్ళంటే అనొచ్చు, మనం అనకూడదు. ఇది మాత్రం హైలైట్ ఈ పోస్ట్లో, ఎందుకంటే నేను దీనికి సంబంధించి ప్రతి వీడియోలో చెప్తా ఉన్నా నేను, అది ఇక్కడ వీళ్ళు ప్రస్తావించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఎట్లా ఉంటుందంటే, ఒక విషయాన్ని చెప్పించాలనుకున్నప్పుడు వాళ్ళ మీడియా చేత వాళ్ళ నాయకుల చేత చెప్పిస్తారు, ఇప్పుడు అదే చెప్పిస్తున్నారు అనేది వాళ్ళు ఇక్కడ ప్రస్తావించారు. ఎందుకంటే వాళ్ళ మీడియాలో ఒకసారి వార్త చెప్పిస్తారు, వాళ్ళ కార్యకర్తలతో చెప్పిస్తారు, వాళ్ళ నాయకులతో చెప్పిస్తారు, డిబేట్లు పెట్టిస్తారు. ఇది అయిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా డిమాండ్ పెరిగిపోతుంది కదా అని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుంటారు అనే అంశాన్ని కూడా వీళ్ళు ప్రస్తావించారు. వీళ్ళు అత్యుస్తామనుకోండి, కార్యకర్తలు హడావిడి చేస్తున్నారనుకోండి, అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకని 20 రోజులుగా ఇది జరుగుతున్నప్పుడు ఎందుకని దీన్ని ఖండించడం లేదు, ఎందుకని దీనికి ఫుల్ స్టాప్ పెట్టడం లేదు అనే అంశాన్ని ప్రస్తావిస్తూ నోట్ దిస్ పాయింట్ అని కూడా వాళ్ళు హైలైట్ చేశారు. వెన్నుపోటు పొడిచేటువంటి పార్టీ అని చంద్రబాబు నాయుడుకి ఆ పేరుంది, మళ్ళీ మీరు అది నిరూపించుకున్నారు, మీ కుట్రలు కుతంత్రాలు అన్నీ మాకు తెలుసు, ఇన్ని తెలిసినా మీరు ఇట్లాంటి మోసం చేస్తారు, పక్కన ఉండి వెన్నుపోటు పొడుస్తారని తెలిసినా ఎందుకు కలిసి ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి కోసమే కలిసి ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి అధికారం రాకూడదని కలిసి ఉన్నాం, ఆ వెన్నుపోటు ముద్రని మరోసారి మీరు నిరూపించుకోవద్దు అని కూడా వీళ్ళు పోస్ట్ పెట్టారు. ఒకవేళ నిజంగానే మీకు సత్తా ఉంటే, మీది కోటి సభ్యతలు కలిగినటువంటి పార్టీని మీరు చెప్తా ఉన్నారు, నారా లోకేష్ పాదయాత్ర చేయడం వల్లే 134 సీట్లు వచ్చాయని మీరు చెప్తా ఉన్నారు, బీజేపీ జనసేన పొత్తుతో సంబంధం లేదని మీరు చెప్తా ఉన్నారు కదా, ఇప్పుడు ఈ పొత్తును రద్దు చేసుకొని ఎలక్షన్స్కి వెళ్దాం, సీఎం అభ్యర్థిగా లోకేష్, జనసేన పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్, ఇట్లా ఎన్నికలకు పోదాం, ఎవరు గెలుస్తారో చూద్దాం అని చెప్పి ఏమంటున్నారు వాళ్ళు, మీరు గెలవరు మేము గెలవము, గెలిచేది జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకు తెలుసు విడివిడిగా పోటీ చేస్తే వాళ్ళు గెలవరని వాళ్ళకి తెలుసు, క్లారిటీ ఉంది. కాబట్టే ఎన్ని జరిగినా ఏదైనా కూడా, ఇంత గొడవ జరుగుతున్నా కూడా ఫైనల్గా వాళ్ళు ఎన్ని బూతులు తిట్టాల్సినన్ని తిట్టేసి ఎందుకు మౌనంగా ఉంటున్నామంటే, ఎందుకు బయటపడట్లేదంటే ఇదే కారణం చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వకూడదు అన్నదే వీళ్ళు చెప్తున్నటువంటి. ఎంత భయం ఉంది చూడండి జగన్మోహన్ రెడ్డి అనేదానికి. ఇది నేను చెప్పట్లేదు, ఆల్రెడీ వాళ్ళ మాటలు బట్టి చూస్తే ఎవరు చిన్న పిల్లోని అడిగినా చెప్తారు కదా, ఇది భయమా కాదా? ఏం మాట్లాడినా ఏం చేసినా జగన్ అనేటువంటి ఒక పేరు మాత్రం వీళ్ళు పక్కకు పెట్టడం లేదు. జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ఓటింగ్ శాతం 40% ఓటింగ్ శాతం ప్రస్తావన కూడా ఇటు టీడీపీ పార్టీ నాయకులు కూడా తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు, వీళ్ళు కామెంట్ చేస్తారు, ఒకరినొకరు తిట్టుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి అనే పేరును వాడుతూ ఉన్నారు. మేము కూడా అందుకే సైలెంట్గా ఉన్నాం, మీ జన సైనికులు ఎంత మాట్లాడినా కూడా ఎందుకు మౌనంగా ఉన్నాం, పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నాం, మీకు వచ్చిన నష్టమేంది, మాకు 134 సీట్లు వచ్చినాయి, మేము ఈ కూటమిని లీడ్ చేసిందే మేం కదా, మీకు సీట్లు కేటాయించిందే మేం కదా, మేనిఫెస్టోని సృష్టించిందే చంద్రబాబు నాయుడు కదా, సంపద సృష్టి అని చెప్పారు కాబట్టే, విజనరీ కలిగినటువంటి వ్యక్తి కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఓట్లు వేశారు కదా, మిమ్మల్ని చూసి ఓట్లు వేస్తారా అన్నది వీళ్ళ యొక్క పాయింట్. అయినా కూడా మేము ఎందుకు సైలెంట్గా ఉంటున్నామంటే, జగన్మోహన్ రెడ్డి అనేవాడికి అవకాశం ఇవ్వకూడదు, ఇంకో 10-15 ఏళ్ళు మనమే పాలన అందించాలి, ఏపీ రాష్ట్రాన్ని, అమరావతిని డెవలప్ చేసుకోవాలి అంటే ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళ రియల్ ఎస్టేట్. సో ఈ రకంగా ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు దూషణలు చేసుకుంటూ బూతులు తిట్టుకుంటూ చివరికి ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నిజంగా మీరు చేసేటువంటి పనికి ప్రజలు చీదరించుకుంటున్నారు, మేము ఓట్లేసి గెలిపించేది ఎందుకు, మీరు మాట్లాడుతున్నది ఎందుకు కొట్లాడుకుంటారు, కుర్చీల కోసం ఇంత కొట్లాడే అవసరమా, పొత్తులో భాగంగా గెలిస్తే ఇట్లా ఉంటుంది, రాష్ట్రం నాశనం అయిపోతుందని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. మీరు ఏదైతే పొత్తు రద్దు చేసుకుని ఎలక్షన్ పోవాలని కదా, బ్రహ్మాండంగా పోండి, మళ్ళీ వచ్చి ఓట్లు వేస్తామని చెప్పి అభిప్రాయంతో ప్రజలు ఉన్నారు. ఆ స్థితికి వచ్చారు మీ కారణం వల్ల, మీరు చేసినటువంటి ఈ రద్దాంతం వల్ల, ఈ గొడవల వల్ల, ఈ శుద్ధపూస సూక్తులు మీరు చెప్పడం వల్ల. కొత్త పలుకుల్లో వేమూరి రాధాకృష్ణ రాసినట్టు 2029 ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఈ కూటమి పార్టీలో గుబులు అనేది ఒకటి మొదలైంది. నారా లోకేష్కు సంబంధించి గుదిబండగా మారేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం చేశారనుకోండి, జన సైనికులు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఫీల్ అవుతారు. సో ఇక్కడ ఈ కూటమిలో చిచ్చు రేగుతుంది ఖచ్చితంగా, ఇప్పటికే మంట పెద్దగా అయింది. కాబట్టి ఆ నిర్ణయం తీసుకోగలరా? తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు. ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఆ పార్టీ నాయకులతో మీడియాతో చెప్పిస్తూ ఉన్నారు. తీసుకోకపోతే పార్టీ భవిష్యత్తు కష్టం. ఒక పవన్ కళ్యాణ్ తన పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రజల్లో
తన మీద వ్యతిరేకత రాకుండా టీడీపీ పార్టీ మీద వ్యతిరేకత వచ్చేటట్టుగా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తూ ఉన్నాడు. పైగా పవన్ కళ్యాణ్కి బీజేపీ సపోర్ట్ ఉంది. సో ఈ రకంగా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. చంద్రబాబు నాయుడు మాత్రం ఖచ్చితంగా మానసిక వేదన అనుభవిస్తున్నాడు అనడానికి ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్స్, ఎవరు అవునన్నా కాదన్నా. సో ఈ రకంగా కూటమిలో ఇబ్బందులు, ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు అమలు చేయడానికి ఇబ్బందులు, వీటన్నిటికి మించి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆ వ్యక్తిని ఎట్లా డీల్ చేయాలనేటువంటిది ఇంకొక ఇబ్బంది. జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా కలిసి ఉండాలి. కలిసి ఉండాలంటే ఈ బాధలు భరించాలి. ఈ బాధలు భరించాలంటే నారా లోకేష్కి ప్రాబ్లం. సో ఇట్లా జనసేన పార్టీ అభిమానులు చెప్పినట్టు కిరోసిన్ కిట్టు కిరోసిన్ పోస్తే ఇంకొక బీఆర్ నాయుడు వచ్చి అగ్గిపుల్ల గీసి ఆ కుంపటి అంటుకుందని చెప్పారు కదా. ఇప్పుడు అదే రకంగా కుంపటి అంటుకుంది. మరి అది ఎప్పుడు చల్లారుతుందన్నది మాత్రం చూడాలి. సో చాలామంది అనుకున్నారు వీళ్ళు అసాధారణ మెజారిటీతో గెలిచారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి పని ఎక్కువగా ఉంటుంది, ప్రజలు ఎక్కువ తిరగాల్సి ఉంటుందని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ వీళ్ళు ఈ రకంగా ప్రవర్తించడం వల్ల జగన్మోహన్ రెడ్డికి పనివారం తగ్గుతుందనేటువంటి అభిప్రాయాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతా ఉన్నాయి. వీళ్ళే ఈ సీఎం పదవి, డిప్యూటీ సీఎం పదవి వీళ్ళు కొట్లాడుకుంటూ ఆ పదవిని జగన్మోహన్ రెడ్డి చేతిలో పూర్లలో పెట్టిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదనేటువంటిది పొలిటికల్ సర్కిల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. సో అది జరగకూడదు అనుకుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి పాలన సాగిస్తే భవిష్యత్తులో అంతా ఇంత నష్టం జరగకుండా ఉంటుంది. లేకపోతే నష్టపోవడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఏబిఎన్ కొత్త పలుకు నిజం కావడం ఖాయం. సో ఇది టీడీపీ జనసేన మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం, బూతుల యుద్ధం. చాలా ఉన్నాయి చెప్పాలంటే, మస్తు ఉన్నాయి. ఇంకా గంట టైం పడుతుంది చెప్పాలనుకుంటే. కానీ కొన్ని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. ఎందుకంటే కొన్ని తెలియాలి కాబట్టి, వీళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారనే తెలియాలి కాబట్టి మీకు చెప్పే ప్రయత్నం చేశాను. సో ఎవరి అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తారు? నారా లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని చెప్పి మీరు సమర్థిస్తారా? లేకపోతే ఇవ్వకూడదు, ఇచ్చినా ఉపయోగం లేదు, పెళ్ళి పులిగా మారదని చెప్పి ఏదైతే జనసేన పార్టీ నాయకులు చెప్తా ఉన్నారో దాన్ని సమర్థిస్తారా? దేన్ని సమర్థిస్తారనే దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.